ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. నమస్తే, స్వాగతం. డీజే వెంటే జనం నడుస్తున్నారు. ఒంగోలులో కూటమి అసెంబ్లీ అభ్యర్థి దామచల జనార్దన్ చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. ప్రతి డివిజన్లో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఒంగోలు నగరంలోని 38, 45, 44, 43 డివిజన్లో చేపట్టిన రోడ్ షో అదుర్స్ అనే రీతిలో కొనసాగింది. తెలుగు మహిళలు, వీర మహిళలు హారతులతో స్వాగతం పలికారు. క్రేన్ల ద్వారా గజమానలు వేస్తూ దామచర్లపై అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. డివిజన్స్ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ మన వెంకటేశ్వర గారు కానీ ఎంతో బ్రహ్మాండంగా ర్యాలీ కానీ ఎంతో సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి చంద్రగూడ మూలంగా చంద్రగూడ మన ఆగుతోటి చంద్రగూడ మన పోవటం మళ్ళీ రావటం ఇవన్నీ కూడా మొన్నే మళ్ళా పార్టీలోకి వచ్చాడు. చాలామంది కూడా ఇదివరకు మన వాళ్ళంతా కూడా ఈరోజు మళ్ళా మన పార్టీ. అక్కడ పోటీ, ఇక్కడేమో ఒక అవినీతి పరుడు జులాయి వాళ్ళతోటి మనకి పోటీ. మంచికి చెడుకి పోటీ జరుగుతూ ఉంది. అభివృద్ధికి
చెడుకి జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. 14 నుంచి 19 దాకా 14 ముందు మీకు ఇక్కడ ప్రోగ్రాం పెట్టాం, మీకు అందరూ కూడా గుర్తుంది. ఇదే ప్లేస్లో పెట్టాం. ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజు ఒక్క రోడ్డు అన్న మట్టి రోడ్డులో వచ్చేవాళ్ళం, ఒక కాలువ లేదు, ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది మన డివిజన్స్లో లేదు. ఆ రోజు 14లో వచ్చిన తర్వాతే ఈరోజు హై ప్రాంతాలతో ఉన్నారు. ఎవరన్నా కూడా ఏదన్నా ఫ్రాంక్గా మాట్లాడితే దాన్ని ఏదో ఒక విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఈరోజు మన దగ్గర చూస్తున్నాం. ల్యాండ్ కబ్జాలు చూస్తున్నాం. అదేవిధంగా దొంగ స్టాంపులు పెట్టి మన ఆస్తికి మనకి ఉండేదా లేదా అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అది కాకుండా మన కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. రిజిస్ట్రేషన్ అంటే మనం మన సొంత డబ్బులు పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్స్ ఏమో అతనికి ఇవ్వాలంట, జిరాక్స్ కాపీలేమో మనం పెట్టుకోవాలంట. అంటే మన సొత్తుని తీసుకెళ్ళి అతనికి ఇస్తే అతను తీసుకెళ్ళి తాకట్టు పెట్టడానికి అదొక స్కీమ్ తీసుకొచ్చాడు. ఇలాగా అన్నీ అయిపోయింది. లాస్ట్కి ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి, అమ్మే పరిస్థితులు. కాబట్టి ఏదైతే వాళ్ళతో భయంతోటో కేసులతోటో పోలీసులతోటో మనం అంతా కూడా ఇన్నాళ్ళు ఉన్నామో, రేపు ఓటు రూపంతో తరిమి మళ్ళా 5 సంవత్సరాలు కనపడేటట్టుగా మన ఒంగోలులో చేసే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనకి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీకి పోటీ చేశారు. అదేవిధంగా మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాం. 2 కూడా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ ఆగిన పనులు దాన్ని పూర్తి చేస్తాం. అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మనం అన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మద్యం కూడా దొంగ మద్యం ఇచ్చి 40,000 మంది చనిపోయారు ఆ మందు తాగటం వల్ల. అలాంటి మందు అనేది లేకుండా పాత రోజుల్లో ఏ విధంగా ఉందో ఆ విధమైన మందులు కూడా తీసుకొచ్చే పద్ధతి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. తప్పకుండా ప్రజలందరినీ కూడా ఆదుకునే పరిస్థితులు తీసుకొస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఈ ప్రాంత రైతాంగ వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేది, మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేసేది ఒక్క టీడీపీతోనే సాధ్యమని ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎర్రగొండపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. నియోజకవర్గంలోని పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, పెద్దారవీడు, దోర్నాల మండలాల్లో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా రోడ్ షోలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభ్యర్థులకు ప్రజలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన శూన్యం అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా, గుండెలు తెగువా చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే, యవనిక
శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే, నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే, తల తెగి పడినా తలబడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. అసెంబ్లీ స్థానాన్ని 25 మంది పార్లమెంట్ మెంబర్లు గెలిపించమని అడుగుతున్నారు. అందులో భాగంగా ఎర్రగొండపాలెంలో మీరందరూ ఎంతో ఉత్సాహంగా చూపిస్తున్న ఆనందమైన వాతావరణం. ఈ ఉత్సాహాన్ని ఇంకొక వారం రోజులు 5-6 రోజులు 13వ తారీఖు ఇంకా 13వ తారీఖు అబ్బా చాలా ఆలస్యం అవుతుంది, కరెక్ట్ కదా? వీలుంటే రేపే ఆ బటన్ నొక్కేస్తాం, 2 బటన్లు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఎంపీకి 1 ఎమ్మెల్యేకి 1 అనే ఉత్సాహం కనపడుతుందా లేదా? మాకు అన్ని రోజులు మేము ఆగలేము, మాకు వీలుంటే రేపే చేసేయండి అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంతే, ఈ ఉత్సాహాన్ని కొనసాగించండి. మీ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా మీ స్నేహితులకి మీ స్నేహితులకి మీ బంధువులు కూడా చెప్పండి, ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత, గెలవాలి గెలవాలి గెలవాలి. మీరందరూ అనుకుంటే సైకిల్ గుర్తు, సైకిల్ 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 ఇటువంటి సైకిల్ గుర్తులే మీరు ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ప్రత్యేకంగా మాగుంట కుటుంబానికి ఉందని కూడా తెలుపుకుంటూ, సోదరుడు ఎలక్షన్ బాబు గారు కష్టపడి పనిచేసిన వ్యక్తి, ఇంకా మీ కొరకు కష్టం చేస్తారని చెప్తూ ఉన్నాడు. రెడ్డి గారు 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేశాడు, కానీ మార్కాపురం కేంద్రంగా జిల్లాని చేయలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వెలుగొండ ప్రాజెక్టు కాదు కదా, కనీసం గ్రామాలలో తాగేదానికి మంచి నీళ్ళు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు వల్ల ఆ దేవుని ప్రణాళికలో ఒకటి ఉంటది, మనుషులు ఒకటి అనుకుంటాం, దేవుడు ఒకటి చేస్తాడు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా నువ్వు నిలబడాలి. పశ్చిమ ప్రాంతాల్లో నీళ్లు లేక అందరూ అల్లాడుతా ఉన్నారు, నువ్వైతేనే గ్రామాల్లో నీళ్లు ఇవ్వాలని చెప్పేసి దేవుడు మనల్ని ఆయన పంపించారు. మనం ఈ వేసవిలో మనకు అంతో ఇంతో అన్ని గ్రామాల్లో తాగునీరిచ్చినటువంటి మహామనిషి మన బాగొండ శ్రీనివాసరెడ్డి గారు. అందుకనే నేను ఎక్కువ టైం తీసుకోను, ప్రతి ఒక్కరింటికి నేను వచ్చి ప్రతి ఒక్కరిని ప్రాధాయపడ్డా, ప్రతి ఒక్కరికి దండం పెట్టా, ప్రతి ఒక్కరి చేతులు పట్టుకున్నా. ఎందుకంటే తెలుసా, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, పేద బడుగు వర్గాల సంక్షేమం లేదు. ఈ ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలు, గ్రామ స్థాయిలో చేపట్టిన జనరంజక పాలన ఇవన్నీ ఇలానే కొనసాగాలని మరలా వైసీపీని గెలిపించుకుని జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు. నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలంలో కలనూతల, గుండంచెర్ల, సుంకేసల, పుచ్చకాయలపల్లె, బద్వేడు, చెర్లోపల్లి, వైడిపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్త నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ సినమాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది. కూడా వైసీపీ పాలనలో బీసీలపై దాడులు సహజంగా అయ్యాయని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని బీసీ నాయకులు రామచంద్ర యాదవ్ పై కక్ష కట్టి దాడులు చేస్తూ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయనీయకుండా అక్రమ కేసులు బనాయించి రామచంద్ర యాదవ్ ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ పాలన పోవాలని మిరియన్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటేనే జగన్ పోవాలనేటువంటి నినాదాన్ని తీసుకున్నాం. గతంలో కూడా ఈ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అందులో నేను కూడా ఉన్నాను. అయితే ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఒక పిలుపిస్తున్నాం. ఓ కోట్లాది మంది ఓటరు మహాశీలారా, రానున్న ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటును మీరు అభివృద్ధి కొరకు పాటుపడే వ్యక్తులకు వేయండి. ప్రశ్నించేటువంటి వారిపై దాడులు చేసేటువంటి వ్యక్తులను ఓడించండి అనేటువంటిది మేము పిలిపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసాం. ఎవరికైనా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఈనాడు ఏ ఉద్యోగస్తులైనా రోడ్డుకి ఉద్యమాలు చేయాలంటే వాళ్ళు సస్పెండ్ అయిపోతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా రోడ్డుకి ఉద్యమాలు చేయాలంటే వాళ్ళు జైలుకు పోతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో బహుజనులకు మాట్లాడే హక్కు కూడా లేకుండా పోతుంది. రాష్ట్రంలో 5 సంవత్సరాలు మీ పరిపాలన చూసాం. మీరు మంత్రులను కేటాయిస్తారు, ఆ మంత్రులకు పవర్ ఉండదు. ఏనాడైనా ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రి తన శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టి తన శాఖ గురించి వివరించినటువంటి సందర్భం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించేవా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే సకల శాఖల మంత్రులని మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 4-5 వ్యక్తులను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన ఏకైక ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతున్నారు. అందుకనే ప్రజలు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కానీ వస్తే మనం వేసుకున్న ఓటు మనకు ఎన్నుపోటై తగులుతుంది. మన ఇంటిలోంచి మనం బయటికి రావాలన్నా కానీ ఈ యొక్క ఒక సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి యొక్క సామాజిక వర్గం వారి యొక్క పర్మిషన్ తీసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే రాజకీయ మార్పు కోరుకుంటున్న ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడాను ఒకసారి ఆలోచించి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ప్రత్యామ్నాయ కేసులు పెట్టారు ఈ పోలీసులు. ఈ విధంగా బీసీల మీద దాడులే లక్ష్యంగా పరిపాలన సాగుతూ ఈ ముఖ్యమంత్రి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు. కావున ఈ ఎన్నికల్లో బీసీ సోదరులందరూ గమనించి, ఇంతకుముందు మనం దేశ స్వాతంత్రం కోసం ఉద్యమం చేసాం. ఇప్పుడు మన బీసీల స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. సమయం లేదు. ఇప్పుడు కానీ పోరాడకపోతే మన బీసీలు బానిసలుగానే బతకాల్సి వస్తుంది. మనకు మాట్లాడే హక్కు కూడా ఉండదు. అందువల్ల బీసీలందరూ ఐకమత్యంగా ఈ జగన్ పోవాలి, బీసీల బతుకులు మారాలి. ఇదే మన నినాదంగా మనం రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క బీసీ సోదరుని చైతన్యవంతం చేసి అందరినీ కలుపుకొని పోయి జగన్ దిగిపోయే వరకు మనం విశ్రమించకుండా పోరాడాలి అని కోరుకుంటూ, మళ్ళీ 56 కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు చేశాడు ఈ ముఖ్యమంత్రి. 56 మంది వాళ్ళ పార్టీ వాళ్ళకి పదవులకు తప్పితే 56 కార్పొరేషన్ల నుంచి ₹1 నిధులు కూడా లేవు. బీసీ సప్లాన్ దాదాపు 75,000 కోట్ల రూపాయలు పథకాలకు మళ్లించాడు. బీసీ సప్లాన్ ద్వారా బీసీలకు చెందాల్సిన డబ్బుని. ఈ విధంగా ప్రతి విషయంలోనూ బీసీలకు అడుగడుగున అన్యాయమే జరిగింది. కావున ఈ బీసీ సోదరులందరూ ఐకమత్యంగా పనిచేసి జగన్ పోవాలి, మన బీసీల బతుకులు మారాలి. ఇదే మన నినాదంగా. తాము లోకల్ నాయకులమని తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి యదా సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బోదాల అజితారావు అన్నారు. పెద్దదోర్నాల మండలంలోని చిన్నగుడిపాడు, రామచంద్రకోట, కటకానిపల్లి, అగ్రహారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్నగుడిపాడులో మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రమణమ్మ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో మాత్రం ప్రజల వద్దకు వచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజయ్య యాదవ్, జబ్బార్, జంగిల్ వెంకటేశ్వర్లు, ప్రకాష్, సిపిఎం నాయకులు దుగ్గెంపూడి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిలబడండి కొంచెం నువ్వు జరుగు బ్రో. కదా నేను వచ్చేది అదే ఈయన కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఎంపీగా ఒంగోలు పార్లమెంటు నుంచి 2 పార్టీల నుంచి నాన్ లోకల్ వాళ్ళే పోటీ చేస్తాము. నాగుంట శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు, ఇంకో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారేమో చిత్తూరు. ఈ సుధాకర్ రెడ్డి గారు ఒంగోలు వాస్తవ్యులు, నేను కూడా ఎర్రగొండపాలెం వాస్తవ్యురాలు. అంటే కాంగ్రెస్ పార్టీ లోకల్ క్యాండిడేట్స్కి అవకాశం ఇచ్చింది, ఎందుకంటే లోకల్ సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి. అంటే మన సమస్యలు తెలియని వాళ్ళు పక్కి ఊరు నుంచి 2 నెలల క్రితమో, 3 సంవత్సరాల క్రితమో, 2 సంవత్సరాల క్రితమో కేవలం మనకి సంబంధం లేని త్రిసభ్య కమిటీ ద్వారా వేసుకున్న నాయకులు పెట్టుకుంటే మీ సమస్యలు తీర్చగలరా? ఇప్పుడు మీకున్న ఇన్ఛార్జ్ గారు మీ మొహాన్ని బట్టి గుర్తుపట్టగలరా? ఈ ఊర్లో ఉన్న సమస్యలు గుర్తుపట్టగలరమ్మా? గుర్తుపట్టగలరా? ఈ రోజు నేను వచ్చానంటే ఆమె అజితమ్మ, ఆమె ఆ రోజు వచ్చింది, ఆమె ఆ రోజు వచ్చింది అని మీరు గుర్తుపడుతున్నారా లేదా? మరి మీ ఇన్ఛార్జ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు గుర్తు కూడా పట్టలేరు. అలాంటి పరిస్థితి. ఇంకా ఆయనకు ఊళ్ళో ఉన్న సమస్యలు ఏం తెలుస్తాయి? లోకల్ క్యాండిడేట్స్కి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మన సమస్యలు తీర్చుకోవడానికి వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. హస్తం గుర్తుకి మంచి మెజారిటీతో మన రాష్ట్రమే కాదు మన దేశంలో కూడా ఆవశ్యకత ఉంది. నియోజకవర్గంలో అయితే నేను తప్ప ఇంకొక లేరని నా నమ్మకం. ఒక అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి మీ అభ్యర్థిగా నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆలోచించి, సావధానంగా ఆలోచించి ఓటు వేయండి. ఓకే అండి? మద్యం స్కామ్లు, ఇసుక స్కామ్లు, ప్రతి ఒక్క దాంట్లో ప్రభుత్వపు భూములన్నీ కట్టగట్టుకొని వెళ్ళిపోయింది ఆయన. ఆయనకి మొహం చెల్లక, ధైర్యం లేక ఈ నియోజకవర్గానికి రాలేదు. మరి నాయకులేమో కరువైనట్టు ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి ముఖం తెలియని నాయకులు పెట్టుకున్నారు. మీకు కూడా అది సమ్మతం అయితే మీరు అలానే చేసుకోండి. లేదు మంచి ఊరి సమస్యలు తెలిసి తీర్చిన సత్తా ఉన్న నాయకులుగా ఉంటే నాకు అభిమానం చూపండి. ఇంకా సమయం ఉంది, 5-10 రోజుల సమయం ఉంది. అందరూ ఆలోచించుకోండి, సరైన నిర్ణయాలు తీసుకోండి, బాధ్యత ఊరి పట్ల బాధ్యత చూపండి. అంతేనండి. మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీమతి బూదాల హరితారావు గారికి, అలాగే సోదరుడు జబ్బార్ గారికి, మరి కాసిం గారికి, మండల పార్టీ అధ్యక్షుడు రాజయ్య గారికి, మరి నాయకులు రాజయ్య గారికి, లోకల్ నాయకులు మరి ఉన్నటువంటి సోదరు గారికి, అందరికీ కూడా మస్తాన్ గారికి, మరి ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రజలారా, నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనిస్తా ఉన్నా. ఇంతమంది అందరం మీటింగ్ ఇంటా ఉన్నాం. మరి 2 ఆడవాళ్ళు మాత్రం మీటింగ్ ఇంట వాళ్ళు చిక్కుడుగాయలు ఒలుచుకుంటా ఉన్నారు. అంటే నేను అంటుంది వాళ్ళని ఇంకో విధంగా మాట్లాడట్లా. అంటే ఒక మహిళ ఒక పని చేస్తూ రెండో విషయాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి ఆ మహిళకే ఉంటుంది. నేను దాన్ని ఉదాహరణగా చెప్పదలుచుకున్న వాళ్ళని, మహిళలకు ఆ శక్తి ఉంది, మగవాళ్ళకి ఆ ఓపిక, ఆ శక్తి తక్కువ. నిజం, అది వాళ్ళ కండబలం ఉంటుంది. కానీ సమయానుకూలంగా ఏం చేయాలి, సమయం కాకుండా మరి పని ఎట్లా చేసుకోవాలి ఇంట్లో మహిళలకు తెలిసినట్టు మగవాళ్ళకి తెలియదు. అది నిజంగా చెప్తున్నాను. ఒప్పుకుంటారా మహిళలు? మీరు ఏమ్మా ఒప్పుకుంటారు కదా? ఎస్. కనుక ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రెషియా ఎరా స్టడ్డెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటి బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండిటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి. అంతేకాకుండా ఉచితంగా వెండి నాణెం ఇంటికి తీసుకెళ్లండి. ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతులేని ఆనందాలను నింపేలా చేసుకోండి. త్వరపడండి, ఈ ఆఫర్ మే 12వ తేదీతో ముగుస్తుంది. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె
గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.